ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గత ప్రభుత్వంతో పోలిస్తే పెంకలకెళ్ళి పొయ్యిలో పడ్డట్లున్నది. ఎన్నో రకాలుగా దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, నేనొస్తే అన్ని బయట పెట్టి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తా, కటకటాలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు 4 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి. ఏందని చూస్తే ఒక్కటొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపల సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళేదో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అన్యాయాలని బయటపెట్టి గత ప్రభుత్వ నాయకుల్ని, అధికారులని చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కేవలం ఏ రకంగా సెటిల్మెంట్ చేసుకోవాలా, ఏ రకంగా ముందుకు పోవాలా. రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నట, రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నాడట. మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెడ్డి, నీ వంతుకు రేట్ ఎంత రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారట. ఈ రేట్ ఎంత రెడ్డిది రేటు మరి ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అక్రమాలను ఆధారంతో సహా దగ్గర పెట్టుకొని వాటందరినీ పిలిపించి భయపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర రీసెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా మా దగ్గరకి ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా మా దగ్గరకు వస్తే మేము కూడా ఒకటొక్కటిగా బయట పెడతాం. ఇప్పుడు మీకు తెలుసు, మొన్ననే నేను ఆర్ ట్యాక్స్ గురించి, బి ట్యాక్స్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పాను. గతంలో కొంతమంది మిత్రులు అడిగారు. నేను ఖచ్చితంగా ఆధారం లేకుండా మాట్లాడను, ఆధారంతోనే మాట్లాడతానని చెప్పిన. సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా బయట పెడతామని చెప్పిన. ఈరోజు ఖచ్చితంగా ఒక ఆధారం బయట పెట్టడానికి వచ్చిన. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాలని, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టడము, చర్యలు తీసుకోవడము, గతంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవడము అవుతుంది అనుకుంటే మీరు చేస్తున్న ఆర్ ట్యాక్స్ విధానంలో ఒక విధానం నేను బయట పెడతా. మరి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి పదిహేను ఎకరాల భూమి గత ప్రభుత్వం అప్పటి ఎంపీ పార్థసారథి రెడ్డికి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీకి ఇస్తే దాని మీద గత ప్రభుత్వం 571 జీవోని 14/9/2012లో జీవో ఇష్యూ చేస్తే దాని మీద గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి
218 జీవో 1/12/2015 రోజు గత ప్రభుత్వం తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో అప్పట్లో అక్షింతలు పడితే ఆ లీజుని రివైవ్ చేసి నెలకు 1,42,000 నుంచి 2 లక్షలకు ఎకరాన సంవత్సరానికి లీజును పెంచుకుంటూ మళ్ళొక జీవో 99 తీసిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత గుర్తు చప్పుడు కాకుండా మొన్న ఎన్నికల ముందు గత ప్రభుత్వం 140 జీవోలు తీసి 25/9/2023లో దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి దాన్ని ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువనే 505 కోట్లు. ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీసులోనే దాని విలువ 505 కోట్లు. మార్కెట్లో కనీసం 3,000-4,000 కోట్లు ఉంటుంది, కానీ ఎంత తక్కువ పట్టుకున్నా 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అది. అలాంటి భూమి 30 సంవత్సరాలు ప్లస్ రిన్యూవబుల్ 30 సంవత్సరాలకి కేవలం 2 లక్షల రూపాయలకి ఎకరాన, సంవత్సరానికి 2 లక్షల రూపాయలకి ఎకరాన మీరు దారాదత్తం చేస్తే దాన్ని వెంటనే బయటకు తీసినట్లు, వెంటనే ఆ భూమిని ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేసి జీవో 12 విడుదల చేసి జీవో 12 ప్రకారం ఆ లీజును రద్దు చేసి అక్కడ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించినటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ భూమిగా చేయడమే కాకుండా అక్కడ బోర్డు పెట్టి జీవో నంబర్ 12 ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా అనౌన్స్ చేసి అక్కడ బోర్డు పెట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాంటి భూమి ప్రభుత్వ భూమిగా ఈ ప్రభుత్వం జీవో 12 ప్రకారం స్వాధీనం చేసుకొని బోర్డులు పెట్టి ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను క్యాన్సిల్ చేస్తే నిజమే ఈ ప్రభుత్వం చర్య తీసుకున్నట్టున్నది. ఈ ప్రభుత్వం నిజంగానే వాళ్ళ మీద తన పంజా విప్పినట్టున్నది. నిజంగానే ఒకటొకటిగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు బయటకొస్తేమో అని ఎంతో ఆశపడ్డాం. వెంటనే ఏమైందో తెలియదు. వెంటనే మరి రేవంతు అంటే నావంత అడిగిండా, రేటెంత రేట్ అంటే చెప్పిండా తెలియదు. దాన్ని మళ్ళీ జీవో 37 ద్వారా జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు. అదే భూమిని వాళ్ళకే కేటాయిస్తూ గతంలో దాంట్లో ఎంప్లాయ్మెంటే లేనట్లు, గతంలో దాని ద్వారా లబ్ధి జరిగినట్లు, ఈయన ఈ జీవోతోటే లబ్ధి జరుగుతున్నట్లు, ఈ జీవోతోటే దాంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నట్టు. అదే హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల నుంచి హౌస్ కీపింగ్ వరకు ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అది ముందు తెలియదా? జీవో క్యాన్సిల్ చేసేటప్పుడు తెలుసు కదా. మళ్ళీ దాంట్లో ఏదో రిక్రూట్మెంట్ అవుతున్నది కాబట్టి ఇస్తున్నాను, లేకుంటే రేటు పెంచిన కాబట్టి ఇస్తున్నాను. అదే రేటు పెంచితే ఎంత పెంచినవయ్యా? 15 లక్షలు. నేను అడుగుతున్నా, జీవో ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలో సంవత్సరానికి 10% కట్టాలి కదా. మరి ఆ లెక్కతోటి ఒకవేళ నువ్వు ఇష్యూ చేసిన 505 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమికి కనీసం
సంవత్సరానికి 50 కోట్ల 5 లక్షల రూపాయలు కట్టాల ఒక ఎకరాన, ఒక ఈ సంవత్సరాన 50 కోట్ల రూపాయలు అంటే 30 సంవత్సరాలకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అసుంటి భూమిని మళ్ళా ఏదో కొంచెం పెంచినట్ల, దాంట్లో ఏదో ఇది చేసినట్ల, ప్రభుత్వానికి లబ్ధి చేసినట్ల జీవోను మళ్ళీ 12వ జీవోను క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవో నంబర్ 37 ఇచ్చి, ఈ జీవో నంబర్ 37 ద్వారా మళ్ళీ అదే భూమిని అదే పార్థసారథి రెడ్డికి, అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి, అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు దాగున్నాయో దాని వెనుక 300 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అవి కాక దాని వెనుక వేరొక సెటిల్మెంట్ కూడా చేసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఈ ఢిల్లీకి పంపుతున్నా కాబట్టి క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేపిస్తే అది శంకులో పోసిన తీర్థం అవుతుందా? గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సిబిఐకి ఇస్తావు, దానికోసమైనా కాళేశ్వరం ఆధారాలన్నీ కూడా నీ కాడ పెట్టుకొని రేపు కాంట్రాక్టర్లను అధికారులను మళ్ళీ నాయకులను బెదిరించి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం కోసమేనా అని అడుగుతున్నా. దానికోసమైనా ధరణి కోసం ఇప్పటి వరకు ధరణి మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా సిబిఐ కూడా మాట్లాడకుండా కేవలం ధరణిని కూడా ఒక ప్రైవేటు మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని కమిటీగా చేసి ఆధారాలు సేకరిస్తున్నది కూడా దీనికోసమైనా అడుగుతున్నా. ఒక చిన్న ఆధారం దొరుకుతూనే ఇన్ని 100 కోట్ల సెటిల్మెంట్లు జరిగితే రేపు 2 లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణంలో ఏ రకమైనటువంటి సెటిల్మెంట్లు మీరు చేయబోతున్నారు? 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరంలో ఏ రకమైనటువంటి కుంభకోణాలు మీరు సెటిల్మెంట్లు చేయబోతున్నారు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నిజంగా నువ్వు నీటిలో కడిగిన బుచ్చమే అయితే ఎందుకు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు? ఎందుకు వీటిని క్రిస్టల్ క్లియర్ గా పబ్లిక్ డొమైన్ లో ఆధారంతో సహా మీరు ఎందుకు రుజువు చేసి చెప్పడం లేదు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నా. అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ఆధారాల సేకరణ మీ ఏజెన్సీస్ ద్వారా దీనికి ఒక కారణం ఉండి ఒక సూడో ప్రభుత్వాన్ని మీరు వెనుక ఉండి నడిపిస్తున్నారు. దాని వెనుక కూడా నీకు సంబంధించిన వ్యక్తులు పెట్టుకొని ఈ సెటిల్మెంట్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో ఇంకొక ఆధారంతో కూడా మీ ముందుకు రాబోతున్నా. ఈ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, జరుగుతున్నటువంటి అరాచకాలు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన మేము వాస్తవాన్ని బయట తీయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనుకడుగు వేయదని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.